హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వర్షం పడుతుంది కదండి, వేడి వేడి ఆనియన్ పకోడీ వేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ నేను ఇలా పొడవుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. ఇప్పుడు సాల్ట్, కొంచెం కారం, కొంచెం వామ, శనగపిండి, దీంతో 2 కప్పులు వేసుకుంటున్నానండి. ఇదిగోండి 2 కప్పుల శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చిటికెడంతా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వామ, తినే సోడా కూడా అవసరమే లేదండి, చాలా క్రిస్పీగా అవుతాయి ఇలా చేసుకుంటే. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి, మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసి, ఈ ఆనియన్స్ వాటర్ ఉంటాయి కదండి, వాటితో సగం కలిసిద్ది. కొంచెం లైట్గా పోసుకోవాల్సి వస్తుందండి. ఇదిగోండి ఇలా కలిపేసేయాలి. చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి. మరీ జారుడుగా అవసరం లేదండి, ఇలాగ తడి తగిలేంత వరకు మంచిగా కలపాలి. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళా ముద్దలాగా అయిపోతుంది, అప్పుడు వేసుకున్న బాగా రావండి. యాక్చువల్గా ఇందులోకి వామ కూడా వేసుకోవాలండి, నేను మర్చిపోయాను. మీరు ముందే వేసుకోండి. వామ వేసి కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై వరకు వేసుకోండి, డీప్ ఫ్రై చేసేంత ఆయిల్. ఇప్పుడు చూడండి ఆయిల్ వేడైపోయాక మనం ఇలా వేసుకోవాలండి. ఇలాగ వేసుకుంటే సరిపోయింది. ఇది వర్షాలు పడుతున్నాయి కదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి పకోడీ, ఆనియన్ పకోడీ. చూడండి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ వర్షాలు పడేటప్పుడు ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి, చాలా ఈజీగా ఫాస్ట్గా తినే సోడా లేకుండా క్రిస్పీగా చేసుకోవచ్చండి ఈ విధంగా. చాలామంది ఏం చేస్తారంటే శనగపిండి ముందే కలిపేసేసి కొద్దిగా పల్చగా చేసుకొని అప్పుడు ఆనియన్స్ వేసుకుంటారు కదండి. అలా కాకుండా ఇలా టైట్గా కలిపేసి వేయండి. చూడండి మంచి క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేద్దాం. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాం అండి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. మన పకోడీ రెడీ అండి. వేడి వేడిగా మంచి బాల్కనీలో చేరేసుకొని పకోడీ వేసుకొని తినండి. సూపర్గా ఎంజాయ్ చేయండి క్లైమేట్ని. చాలా టేస్టీగా, యమ్మీగా, క్రిస్పీగా ఉంటాయి. చూడండి మన క్రిస్పీ అయిన పకోడీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలపండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.